రామ్నాథ్ గారు, ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం కార్యక్రమం ఎలా కనిపించింది? చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎలా ఉందనిపిస్తోంది? ఒక ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తారనే విమర్శలు కూడా ఆయన పైన వచ్చాయి. 13,000 మంది గిరిజన బాలికలతో నృత్యాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం, గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నాలు చేయటం ఇవి చూసాము. విఐపీలు అంటే పరిశ్రమలు నడిపేటటువంటి వాళ్లకు, ఎవరైతే పారిశ్రామికవేత్తలు చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళకేమో విఐపి పాస్లు ఇచ్చారట. ఈ రీల్స్ అప్లోడ్ చేస్తారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళకి వివిఐపీల పాస్లు ఇచ్చారట. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ రోజు ప్రధాన వార్తది. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కొబ్బరికాయ అదే, గుమ్మడికాయ అదే. ఇప్పుడు ఒక సినిమా ప్రారంభోత్సవాడు క్లాప్ కొడతారు, టెంకాయ కొడతారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఆ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొడతారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఈ సినిమా మొత్తం నేనే నిర్మించాను అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. అందులో డైరెక్టర్లు, హీరోలు, పనిచేసిన వాళ్ళ కథంతా తర్వాత అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదంతా ఎలా మాట్లాడుతున్నారు, మొత్తం ఏది ఎవరు ఏమి చేయలేదు, మొత్తం నేనే చేశాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇదంతా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాటికి స్వర్ణ గ్రామాలని పేరు మార్చారు. మార్చి ఏం చెప్తున్నారు, ఇటీవల కొద్ది నెలల కార్యక్రమానికి వెళ్లి ప్రజలందరికీ కూడా స్వర్ణ గ్రామాలని అందుబాటులోనికి తెచ్చాం అని చెప్తున్నారు. అంటే తామే నిర్మించి అందుబాటులోనికి తెచ్చామన్నట్టుగా చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా కేవలం క్రెడిట్ కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించడానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రానివ్వలేదు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ వస్తే మనకి ఏమి ఉండవు రానివ్వలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కదా అది. కూడా ఏంటి, ఏపీ ప్రభుత్వానికి కూడా వాటా ఇస్తామని వచ్చారు. కానీ వాళ్ళని రానికుండా ఎల్లగొట్టి పంపించారు. టెండర్ రద్దు చేసి. మరి ఎందుకు రద్దు చేసి పంపించారంటే, అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది. అది పార్టీ వాళ్ళు ఆరోపించింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వ సంస్థకి ఇస్తే ముడుపులు రావని, ఏది మిగలదని పంపించేశారు అని ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు. సో ఈ మొత్తం మీద చూస్తే దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు నేను ఆ రోజు శిలాఫలకం వేసాను అంటున్నారు. మరి శిలాఫలకం వేసింటే అది ఇప్పటికీ కూడా ఇంకా చుట్టూ ఏమీ లేకుండా అలాగే ఎందుకుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేసిన దగ్గర అసలు ఎయిర్పోర్టే కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే, ఆ రోజు శిలాఫలకం వేసినప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కడ నిర్మించాలి ఎయిర్పోర్ట్ అనేది ఇంకా డిసైడే కాలేదు. అవును. ఇప్పుడు ఆ శిలాఫలకం అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్ని అబ్జర్వ్ చేశారు. కానీ నేను అప్పట్లో శిలాఫలకం వేశాను కదా, దాన్ని అలా ముళ్ళ పొదల్లో కంప చెట్లలో ఉంటే ఎవరో చూస్తే ఏమనుకుంటారు, దాన్ని ఏదో విధంగా చేయాలి కదా అని జాగ్రత్త పడినట్టుగా లేదు. చాలా క్లియర్ గా అర్థం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ నాదే, టెంకాయ నాదే అంటున్నారంటే మధ్యలో ఏమీ లేదని ఒప్పుకుంటున్నారు. ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రతి జీవోలు పెడుతున్నారు. జిఎంఆర్ అధినేత ఆ రోజు మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూమి పూజ చేశారు, ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఆయన చేతుల మీద కానీ ఇది ప్రారంభం కావాలి అని కోరుకుంటున్నానని చెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసి పారిశ్రామికవేత్తలు భయపడ్డము, ఇంకోటి ఏదో ఉంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిచి ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలని స్వయంగా జిఎంఆర్ అధినేత కూడా ఆ రోజు ఆకాంక్షించారు. ఇవన్నీ మొత్తం ఉన్నాయి నాగరికత. కాకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేసిన ఈవెంట్ ద్వారా మొత్తం అంతా మిగతాదంతా మైమర్పించేలాగా మొత్తం ఈవెంట్ ఒకటి గుర్తుండేలాగా చేశారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా రాశారు. అంటే రీల్స్ చేసే వాళ్ళకి వివిఐ పాసులు, మామూలు వాళ్ళకి విఐపి పాసులు ఇచ్చారు. ఏది పారిశ్రామికవేత్తలు కూడా. అంటే మొత్తం కంప్లీట్ గా ఒక వారం రోజుల నుండి మొత్తం మీడియాని మొత్తం మేనేజ్ చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ ప్రతిదీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి శత విధాలు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఎక్కడ కూడా సమర్థించుకోవడానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అయితే వాళ్ళకి లేవు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది.